దేవస్థానం గుడిమల్లామునందు 12 రోజులుగా యజుర్వేద జటపారాయణము చాలా అద్భుతంగా నిర్వహించబడింది. లోకక్షేమార్థము శివార్పణం ట్రస్ట్ ద్వారా మన దేవాలయంలో ఈ వేద పారాయణము ఈ రోజుతో చివరి రోజుగా చాలా దిగ్విజయవంతంగా పూర్తయింది. ఓం నమ శివాయ. ఈరోజు మన భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు కంచి మఠం నుంచి వచ్చినటువంటి స్వాములు వారు దేశ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవాలయం కాకుండా అన్ని దేవాలయాలలో కూడా వీళ్ళు ఈ వేద పారాయణం జరుగుతూ 12 రోజులుగా మన దేవాలయంలో కూడా ఈ వేద పారాయణం జరుగుతుంది. అత్యంత స్వాముల వారు కూడా ఈ 12 రోజులు ఎంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము కూడా వారి యొక్క అన్నిటికీ వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. వారు కూడా ఈ 12 రోజులకు పారాయణం జరుగుతుంటే గ్రామంలో కూడా ప్రజలందరూ తిలకించి ఎంతో పునీతులయ్యారు. వీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనం కూడా మన ధర్మం ఏంటంటే హిందూ ధర్మం, వాళ్ళు చేసేది అందరూ ఐక్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కంచి నుంచి వారు అన్ని ప్రాంతాలలో అన్ని గుళ్ళల్లో కూడా ప్రాచీనమైన శివాలయాల్లో అన్ని దగ్గరలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మన యొక్క శిరస్సు ఉంచి వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మనం చేయాల్సిన కొన్ని కూడా మన కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు ధర్మం ప్రచారం చేస్తారే కానీ మనం దాన్ని ఆచరించాలి. కాబట్టి మన హిందూ ధర్మం కూడా ఎంతో గొప్పది కాబట్టి దీన్ని అందరికీ తెలియజేస్తూ ఈ విధంగా మనం కూడా వారికి సహకరించి మనం కూడా హిందూ ధర్మాన్ని పాటించి భక్తులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ.